అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ శ్రీమంతుడి భార్య. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఈ కథ చాలా బాగుంటుంది. ఎవ్రీ పార్ట్ మిస్ అవ్వకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? అది అర్ధరాత్రి సమయం. టైం 12 దాటిపోయింది. ఒక అమ్మాయిని, ఒంటరిగా ఉన్న ఆడపిల్లని కొందరు రౌడీలు తరుముకుంటూ వస్తున్నారు. ఆ అమ్మాయికి ఒళ్ళంతా బాగా దెబ్బలు తగిలాయి. రక్తం ఓడుతూ ఉంది. ఆ అమ్మాయి బట్టలు చిరిగిపోయాయి. కింద పడి దుమ్ము కొట్టుకుపోయి ఉంది ఒళ్ళంతా కూడాను. ఒకవైపున ఒళ్ళంతా దెబ్బలతో నొప్పులు, పడిగెత్తలేకపోతోంది. తిండి లేదు. గొంతు దప్పి కట్టేస్తోంది. కళ్ళు తిరుగుతున్నాయి. అయినా ప్రాణం మీద ఆశ, బ్రతకాలనే కోరిక. ఎలాగైనా సరే తన ప్రాణాలు దక్కించుకోవాలనే తపన. దాంతో పరుగులు పెడుతూ వెళ్ళే ఆ అమ్మాయికి ఒక చోటకి వెళ్ళేపాటికి ఒక లాంతరు వేళ్లాడుతూ ఒక చెక్ పోస్ట్ లాంటిది ఎవరో ఒక ఇంత పెద్ద దుంగ అడ్డుగా కట్టి ఉంచారు ఊరి పొలిమేరల దగ్గర. అక్కడ వాళ్ళు ఒక చెక్క బోర్డు మీద ఏదో రాసుంచారు. ఆ చీకట్లో, ఆ దీపపు వెలుగులో కళ్ళు మూతలు పడిపోతుంటే ఏమిటా అని చదివితే ఈ ఊరిలోకి బయట వ్యక్తులు రావటానికి ప్రవేశం లేదు. ఒకవేళ ఊరిలోకి వచ్చి ఊరిలో ఉండాలంటే ఊరి పెద్దల అనుమతి కావాలి. ఊరి పెద్దల అనుమతి లేనిదే బయట వాళ్ళు లోనికి ప్రవేశించరాదు. ప్రవేశించిన ఎడల తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఆ తరువాత మమ్మల్నన్న ప్రయోజనం లేదు. కాబట్టి ఈ హద్దుని దాటి, ఈ సరిహద్దుని మీరి మీరు లోపలికి రావటానికి వీల్లేదు. ఈ ఊరిలోకి బయట ఊరి వ్యక్తులు ఎవరైనా రావాలన్నా, పరాయి వ్యక్తులు ఎవరైనా ఈ ఊళ్ళో అడుగు పెట్టాలన్నా ఈ ఊరి వారితో బంధం, సంబంధం, అనుబంధం లేదా ఈ ఊరి వారి అనుమతి కావాలి అని రాసుంటే ఇవేమి నియమాలు, ఇవేమి నిబంధనలు అనిపించిన ఆ అమ్మాయి ముందు ప్రాణాలు దక్కించుకోవటం ఇంపార్టెంట్ అనుకుందే ఆ క్షణంలో. దాంతో ఏదైతే అదైంది అని ముందు ఆ చెక్ పోస్ట్ లాగా అడ్డుగా కట్టి ఉన్న దొంగ కింద నుంచి దూరేసి ఆ ఊళ్ళోకి అడుగు పెట్టేసిందే. ఆ ఊళ్ళోకి అడుగు పెట్టి ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసినా దరిదాపుల్లో ఆ అమ్మాయికి ఎక్కడా ఇళ్ళు కనిపించలేదు. అదేంటి ఊరి మొదల నుంచి ఇళ్ళు లేవు అనుకుంటూ పరిగెత్తుకుంటూ ఆ ఊళ్ళోకి వెళ్ళిందే. వెళ్ళేసరికి ఆ ఊళ్ళో అప్పుడు ఇళ్ళు కనపడటం మొదలైన దీపాలు వెలుగుతూ ఇంటి బయట. సరే, ఒక్కొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే పల్లెటూరేమో, దానికి తోడు కాస్త పెందలాడే పడుకుంటారేమో. రాత్రి 12 దాటిపోయింది సమయం. ఈ సమయం వరకు ఎవరు లేచి ఉంటారు? సిటీల్లో లాగా టీవీలు చూసుకుంటూ వెళ్తూ వెతుక్కుంటూ వెళ్తే పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి. పెద్ద భవంతుల దగ్గర కూడా లైట్లు వెలుగుతున్నాయి, తలుపులు మూసేసి ఉన్నాయి. నేను ఇప్పుడు పెద్ద ఇళ్లల్లోకి వెళ్ళకూడదు. వెళితే ఆరాలు లాగుతారు. నేనెవరు ఏంటి అనే వివరాలు చెప్పాలి. వాళ్ళు లోతుల్లోకి వెళతారు. ఇప్పుడు నేనున్న సందర్భంలో నేనెవరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉన్నానో అన్నది నేనెవరికి చెప్పుకోలేను. కాబట్టి ఇప్పుడు నేను చిన్నవాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళాలి. చిన్న ఇళ్లల్లో ఉండేవాళ్ళైతే నేను ఏ ఇబ్బందిలో ఉన్నాను అన్నది పట్టించుకుంటారే తప్ప అసలు నేనెవరు ఏంటి అనే లోతుల్లోకి వెళ్ళరు. వాళ్ళకి మరీ పెద్ద పలుకుబళ్ళు ఉండవు కాబట్టి నా గురించి లోతుల్లోకి వెళ్ళి వెతకరు అనుకొని అలా వెతుక్కుంటూ వెళుతూ ఉండగా ఆ ఊరి మధ్యలోకి వస్తే పొలాలు మొదలైనవి. అక్కడి నుంచి ఆ పొలాల్లో పడిపోతూ ఉండగా ఒక పొలంలో ఒక మిణుకుమంటూ దీపం వెలుగుతూ కనపడిందే. ఆ దీపం కనపడుతుంటే అక్కడేదో ఇల్లు ఉన్నట్టుందే. పొలంలో ఇల్లు వేసుకున్నారంటే వాళ్ళు చాలా చిన్నవాళ్ళు అయి ఉంటారు. ఆ పొలం కౌలుదారు కావచ్చు, లేదా ఆ పొలం
కాపు కాస్తున్న కాపలాదారు కావచ్చో వెళ్ళి ఆశ్రయం ఇమ్మనమని అడుగుతాను, అవసరమైతే కాళ్ళైనా పట్టుకుంటాను అని పరుగులు పెడుతూ వెళ్ళి ఒక ఇల్లుంటే ఆ ఇంటి తలుపులో గొళ్ళెం దబా 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 కొట్టడం మొదలుపెట్టింది. తను కొట్టడం మొదలు పెడితే ఎంతసేపటికి తలుపు తీరే పడుకున్నారా, తీయట్లేదేంటి, కళ్ళు తిరుగుతున్నాయి, దాహం అవుతుందే, నా వల్ల కావట్లేదు, కాళ్ళ నిండా రాళ్ళు గుచ్చుకుపోయినాయి, ముళ్ళు గుచ్చుకుపోయినాయి, భగవంతుడా నువ్వు అనేవాడి ఉంటే వీళ్ళు నాకు ఆశ్రయం కల్పించేలా చేయి తండ్రి, మహానుభావుడా, నిన్నెప్పుడూ ఏమీ అడగలేదు తండ్రి, పుట్టి బుద్ధెరిగాక అనుకుంటూ ఉండగా ఎవరో వచ్చి తలుపు తెరిచారో. ఎదురుగా చూస్తే ఒక 25 ఏళ్ల వయసున్న కుర్రాడు, చాలా హైట్ ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, ఒంటి మీద షర్టు లేదు, లుంగీ కట్టుకున్నాడు, అతని మీసకట్టు తలకట్టు కండలు తిరిగిన అతని శరీరం. ఇదే అబ్బాయి సిటీలో ఉంటే గనక అమ్మాయిలు అతని మీద పడిపోయే అతన్ని ఏ రాక్ స్టారో, ఫిల్మ్ స్టారో, లేదంటే గనక అతనికి మిస్టర్ ఇండియా ప్రైజో అనౌన్స్ చేసేసి ఉండేవాళ్ళు. ఏ కాలేజీలోనే ఉండుంటే గనక గర్ల్ ఫ్రెండ్స్ చుట్టూ ఈగల్లా ముగ్గేవాళ్ళేమో అన్నంత అందంగా ఉన్నాడు ఆ అబ్బాయి. ఎవరు అన్నాడు. అంటే నా పేరు గగన అండి, నేను చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను, మీకు దండం పెడతాను, నాకు కాస్త ఆశ్రయం ఇవ్వగలరా, మీ ఇంట్లో తలదాచుకోవటానికే, నా పరిస్థితి ఏమీ బాలేదు, ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు అనేది అడగకుండా నాకు కాస్త ఆశ్రయం ఇస్తారా ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను అనేసరికి మావయ్య అని పిలిస్తే ఆ నాన్న ఏంటి కార్తీక్ అంటే, చూడు మావయ్య ఎవరో వచ్చారు ఆడవాళ్ళు అని ఆ కార్తీక్ పక్కకు తప్పుకున్నాడు. తప్పుకుంటే నమస్కారం అండి అనేసరికి నమస్తే అమ్మా అంటూ ఒక 40 ఏళ్ల వ్యక్తి అక్కడికి వచ్చి నిలబడి, ఎవరమ్మా, ఎవరు కావాలి, ఏ ఊరి మీది, ఈ ఊరి ముఖంలా లేదే నీది, ఏంటమ్మా ఈ అర్ధరాత్రి పూట ఇలా ఈ సమయంలో, ఆ ఒళ్ళంతా దెబ్బలేంటి తల్లి, అలా బట్టలు చిరిగిపోయి ఉన్నాయేంటమ్మా, అసలు ఎవరు నువ్వు, ఏంటమ్మా ఇదంతా అని అడిగితే, నా పేరు గగనండే, నేను చాలా దూరం నుంచి పరిగెడుతూనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ తలదాచుకోవాలో తెలియలేదు, చాలా పెద్ద ప్రమాదంలో వచ్చాను ఇక్కడికే, నన్ను తరుముతూ కొందరు వ్యక్తులు వస్తున్నారు, వాళ్ళకి నేను దొరికితే వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు, మీ కాళ్ళు పట్టుకొని దండం పెట్టి అడుగుతున్నాను, మీ బిడ్డ లాంటి దాన్ని అనుకోండి, నాకు ఎవరు ఏంటి అని నా లోతులు వివరాలు మీరు అడగకుండా నాకు కొన్ని రోజులు చాలు ఆశ్రయం కల్పిస్తారా, మీకు దండం పెడతాను, ఆ తర్వాత నేనే వెళ్ళిపోతానండి, అంత ముద్ద పెడితే చాలు అని ఆ అమ్మాయి అడిగితే, ఏమీ అనుకోకమ్మా, ఈ ఊరికి కొన్ని కట్టుబాట్లు సాంప్రదాయాలు నియమాలు ఉన్నాయే, బయట ఊరి వాళ్ళు ఈ ఊరిలోకి అడుగు పెట్టడమే తప్పు, వచ్చిన వాళ్ళు ఈ ఊరిలో వాళ్ళకి బంధువులో చుట్టాలో ఏదో ఒక బాంధవ్యం ఉంటేనే రావాలి, లేదా ఈ ఊరి వాళ్ళు అయితేనే రావాలి, అలా కాకుండా వస్తే ఈ ఊరి పెద్దల అనుమతి కావాలి, అలా ఏదీ కాకుండా మేము బయట ఊరి వాళ్ళని తీసుకొచ్చి మా ఇళ్లల్లో ఆశ్రయాలు ఇచ్చి ఇళ్లల్లో ఉంచుకుంటే మేము నీతో పాటు వెలివేయబడతాం, మమ్మల్ని కూడా ఊళ్ళో నుంచి గెంటేస్తారమ్మా, తప్పుగా అనుకోకో, క్షమించు, వెళ్ళిరా అన్నాడు ఆయన. అనేసరికి మీ కాళ్ళు పట్టుకుంటాను అంకుల్, మీకు దండం పెడతాను ప్లీజ్ అండి అనేపాటికే మావయ్య అని కార్తీక్ అంటే, ఏంటి నాన్న అన్నాడు ఆయన. ఆపదలో ఉన్నానంటుందే, ఆడపిల్ల కదా మావయ్య, ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళొద్ది, ఎవరో తరుముకొస్తున్నారని చెప్తుంది, ఒళ్ళంతా గాయాలు కూడా కనపడుతున్నాయి, కళ్ళు బైర్లు కమ్ముతున్నట్టున్నాయి, అడుగు కూడా వేయలేకపోతున్నట్టుంది, ఈ సిచ్యువేషన్లో మనం అలా పంపించేస్తే ఏదైనా జరగడానికి జరిగిందనుకో పద్ధతి కాదు కదా, ఆ దేవుడు మాత్రం మాటకి ముందు మాటకి వెనక ఆ దేవుడున్నాడు అంటావు నువ్వు, ఆ దేవుడే తన్ని ఇక్కడికి పంపించాడేమో, తను తీసుకోగలుగుద్దా ఏమైనా అయితే, తనకేదైనా అయితే మన వల్లేనని జీవితాంతం మనం బాధపడొద్దా అనేసరికి ఆయన ఒక్క క్షణం పాటు ఆలోచించిన తర్వాత, సరేనమ్మా ఈ రోజుకైతే రా అన్న తర్వాత
అలాగే చాలా థ్యాంక్స్ అనే ఆ అమ్మాయి అంటూ ఉండగా చేపట్టుకోనా అన్నాడు కార్తీక్. పర్లేదండి అనే లోపలికి పాపం ఆ రక్తం ఓడుతున్న కాళ్ళతోనే ఎర్రటి పాదాలతో అడుగుపెట్టి లోపలికి వచ్చింది ఆ అమ్మాయే. వచ్చిన తర్వాత అలా కూర్చోమ్మా అని ఆయనన్నా పర్వాలేదని కిందే కూర్చుండిపోయే ఆ అమ్మాయి అలా తలలో నుంచి చేతులు కాళ్ళకి గాయాలై రక్తం కారిపోతుంటే ఆ అమ్మాయి అలా మౌనంగా కూర్చోటం చూసే ముందు కార్తీక్ వెళ్ళి మంచినీళ్ళు తాగండి అని మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత చాలా థ్యాంక్స్ అన్న తర్వాత ఆకలేస్తుందా అని అడిగితే రాము మావయ్య ఏమైనా ఉన్నాయా అనే రాముని అడిగాడు కార్తీక్. అడిగితే కొంచెం భోజనం ఉన్నట్టుందే అన్న తర్వాత కూర ఉందో లేదోనమ్మా అని ఆయనంటే పర్వాలేదండి ఏదుంటే అదే వేసి పెట్టండి అన్నాక కార్తీక్ లేచి వెళ్ళి ఆ అమ్మాయి కొంచెం పచ్చడి వేసి మజ్జిగ పోసి భోజనం పెట్టాడు. ఆ తర్వాత అమ్మాయి 4-5 గ్లాసులు మంచినీళ్ళు తాగేసిందే. అంత దాహంగా ఉంది కావాలా అనుకున్న తర్వాత సరేనమ్మా కాసేపు ఆగిన తర్వాత విశ్రాంతి తీసుకొని పడుకో అని చెప్పి ఆ ఇంటిని ఆ అమ్మాయి గమనించడం మొదలుపెట్టింది. అదే పొలాల్లో ఉన్న ఒక ఇల్లు. ఆ ఇల్లు పెంకుటిల్లు. అది ఒక పెద్ద హాల్ లాగా ఉంది. ఆ హాల్లో ఒకవైపున పెద్ద మంచం వేసి ఉంది, దోమతెర కట్టి. ఆ మంచంలో కార్తీక్ కూర్చొని ఉన్నాడు. ఆ ఇంట్లో ఒక పక్కకి వంట సామాను సర్ది చిన్నది ఏదో పాత సినిమాల్లో చూసినట్టుగా చెక్కది గ్రిల్స్ లాగా అడ్డుపెట్టి ఉంది. ఇక ఆ ఇంట్లో ఒకే ఒక్క గది ఉంది. ఆ గదిలో ఒక బల్బు వెలుగుతోంది. ఆ గదిలో ఒక మంచం ఉంది. ఆ మంచం మీద ఎవరో ఒక స్త్రీ పడుకుని ఉన్నట్టు ఆ స్త్రీ దగ్గుతుంటే మాట ఎవరు అని ఆ రాము అనే ఆయన్ని అడుగుతుంటే ఎవరో అక్కయ్య నీకు అవసరం లేని విషయంలే నేను చూసుకుంటాను అంటే సరే అని ఆవిడ పడుకుండిపోయింది. ఆ తరువాత ఈ రాము అనే ఆయన లోపలికి వెళ్ళి ఆయన చాపేసుకొని వంతేసుకొని దిండేసుకొని దేవుడికి దండం పెట్టుకొని ఆ నేల మీదే ఆయన పడుకొని దుప్పటి కప్పేసుకొని నాన్న కార్తీక్ అంటే మావయ్య అంటే పడుకోరా ఇంకా అమ్మాయిని కూడా పడుకోమను అన్న తర్వాత సరే మావయ్య అన్నాడు కార్తీక్. అన్న తర్వాత ఆ అమ్మాయి వైపే చూస్తూ కూర్చున్నాడు కార్తీక్. చూడ్డానికి దుమ్ము కొట్టుకుపోయిన చందమామలాగా ఉంది ఆ అమ్మాయి. చాలా అందంగా ఉంది. నిజం చెప్పాలంటే గనక ఇప్పటి వరకు ఈ ఊర్లో ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో అంత అందమైన అమ్మాయిని అలా ఉన్న అమ్మాయిని ఎప్పుడూ తను చూసి ఎరగడు. ఈ అమ్మాయి దేవకన్యలాగా అనిపిస్తోంది. తలుపు కొట్టగానే అలా తలుపు తీశాడో లేదో ఆ అమ్మాయిని చూడగానే చాలా అద్భుతంగా అనిపించింది. మామయ్య పంపించేస్తుంటే చూడలేక ఆ అమ్మాయి ఎక్కడ వెళ్ళిపోద్దో అనే దాంతో తనే కావాలని లోపలికి వస్తాననగానే మావయ్యని బ్రతిమిలాడి మరీ లోపలికి తెచ్చుకున్నాడు. ఏమీ మాట్లాడదేంటి నాతో అనుకుంటూ ఉండగా ఆ అమ్మాయి ఆకాశంలోకి చూస్తూ ఆలోచించుకుంటూ కూర్చుంది. అలా ఆలోచించుకుంటున్న ఆ అమ్మాయి చేతులు కాళ్ళకి గాయాలైనవి అని అప్పుడు గుర్తొచ్చి వెళ్ళి కార్తీక్ గబా గబా పసుపు కలిపి తీసుకొచ్చి కొన్ని క్లాతులు చించి తీసుకొచ్చి ఆ అమ్మాయికి శుభ్రంగా నీళ్లతో గాయాలన్నీ క్లీన్ చేసి పసుపు పెడితే అమ్మా అనేసరికి ఆ అమ్మాయి చేపట్టుకొని ఏం కాదు కొంచెం చురుక్కుమంటుందంతే, మంటగా అనిపిస్తుంది కానీ త్వరగా తగ్గిపోద్ది, ఏం కాదని ఆ అమ్మాయి తలకి ఆ అమ్మాయి చేతులు కాళ్ళకి గాయాలైన చోట కట్లు కట్టాడు. చాలా థ్యాంక్స్ అందే. అంటే పర్లేదు ఇప్పుడు ఎలా ఉంది అన్న తర్వాత కాస్త పర్లేదు ఒక్క నిమిషమే అని ఆ అమ్మాయికి ఇది ఒళ్ళు నొప్పుల టాబ్లెట్టే కాదు ఒకసారి చూడు అనేసరికి ఆ అమ్మాయి వెనక్కి తిప్పి చూస్తే అవును అందే. ఈ టాబ్లెట్ వేసుకో కాస్త
ప్రశాంతంగా ఉంటుంది అని ఆ అమ్మాయికి మరి కాసిన మజ్జిగ పోసిచ్చి 2 అరటిపళ్ళు చేతికిచ్చి నీరసం వస్తుంది తిను తాగు అని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అమ్మాయి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే మంచం మీద పడుకోవచ్చుగా అనేసరికి కళ్ళెత్తి చివాలను చూసేసరికి ఉలిక్కి పడ్డాడు. నేను తప్పుగా అన్నాను అనుకుందా ఏంటి, లేనిపోయిందే అనుకోనే నేను వేరే విధంగా అనలేదు. కింద పడుకుంటే నేల ఒత్తుకుంటుంది, రాళ్ళు గుచ్చుకొని ఉన్నది కదా, ఒళ్ళంతా పులస తేలిపోయి ఉంటుంది, అందుకే పైకొచ్చి పడుకోమన్నాను. పర్వాలేదండి, నేను ఇక్కడే పడుకుంటాను అని నాకు చాపుంటే ఇస్తారా, పోనీ ఏదైనా ఒక దుప్పటున్నా ఇవ్వండి అనేసరికి లేచి వెళ్ళి ఒక చాప, ఒక 4 బొంతలు, అలాగే ఒక దిండు దుప్పటి తీసుకొచ్చిస్తే ఆ అమ్మాయికి నేనే వేస్తాను మెత్తగా పక్క లేవమని మెత్తగా వేశాడు. ఒత్తుకుంటే నొప్పి వస్తుందని అనేసరికి అమ్మాయి అసలేమీ మాట్లాడలేదు. ఆ తర్వాత అమ్మాయి ఒక మూలకి మునగ తీసుకొని ఆ దుప్పటి కప్పుకొని అలా పడుకొని కళ్ళల్లో నుంచి నీళ్ళు అలా కారిపోతున్నాయి. వెక్కిళ్ళు పెట్టి ఏడ్చినట్టు ఆ అమ్మాయి శబ్దం వస్తూనే ఉంది ఆ అమ్మాయి వైపు నుంచి. అలాగే ఒక మనిషి బాధతో ఉంటే మనం ఎలా నిద్రపోగలుగుతామో దాంతో కార్తీక్కి నిద్ర పట్టలేదు. ఆ అమ్మాయి వైపు అలా చూస్తూ ఉన్నాడు. ఆ రాత్రంతా ఇద్దరు నిద్రపోల తెల్లవారుతూ ఉండగా ఎప్పుడో 4-5 మధ్యలో నిద్ర పట్టినట్టుంది. ఆ అమ్మాయి పడుకున్నాక అప్పుడు తనకి కన్నంటి పడుకున్నాడు. తెల్లాడిపోయింది. తెల్లాడి లేచి చూస్తే ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న బట్టలన్నీ రక్తం అంటి మరకలుగా ఉండిపోయినాయి. చూడటానికి కూడా అంత బాలేదు. దాంతో ఇక మావయ్య అని పిలిస్తే ఏంటి నాన్న అంటే తనకి బట్టలు లేవనుకుంటానుగా, ఒంటి మీద బట్టలతోనే వచ్చింది, చిరిగిపోయిన బట్టలతో, అలా బాలేదు అన్న తర్వాత అమ్మా అంటే చెప్పండి అంకుల్ అన్న తర్వాత కాస్త స్నానం చేస్తావా, నీళ్లు కాగబెట్టే ఉన్నాయమ్మా అంటే అలాగేనా అంకుల్ అన్న తర్వాత బట్టలు లేవు అంటే చీర కట్టుకోవటం వచ్చా అమ్మా నీకు అంటే వచ్చు అంకుల్ అందే. అయితే ఉండమ్మా ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాడు ఒక చీర, బ్లౌజు, పెట్టికోటు. ఇవి మా అక్కయ్యమ్మ, తప్పుగా అనుకోకపోతే. పర్లేదు అంకుల్ అని తీసుకొని ఆ అమ్మాయి ఎలాగో ఉంది. స్నానం చేసిన తర్వాత ఆ నేత చీరలో ఆ బ్లౌజ్ వేసుకొని వింతగా కనపడింది ఆ అమ్మాయి కార్తీక్కి. దాంతో ఆ అమ్మాయి వైపు అలా చూస్తూ ఆ అమ్మాయి చూసేటప్పుడు దొంగ చూపులు పక్కకి తిప్పేసుకుంటూ ఎందుకో ఆ అమ్మాయి మనసుకి చాలా నచ్చేసింది. అయితే ఆ తర్వాత తను స్నానం చేసి ఇక టిఫిన్ చేశాను తినమనమని రాము గగనకి ఓ ప్లేట్లో కొంచెం ఉప్మా పెట్టించి ఆ లోపల ఉన్న ఆవిడ మాత్రం బయటికి రావట్లేదు. ఆవిడ రూమ్లో నుంచి బయటకు ఓ డోర్ ఉంటే అది తీసుకొని బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చి ఆవిడ మళ్ళీ ఆ రూమ్లోనే కూర్చుంటే రామునే కాఫీ తీసుకెళ్ళాడు, రామునే టిఫిన్ తీసుకెళ్ళాడు. గగన కాఫీ తాగుతావా అమ్మ అంటే తాగింది తీసుకొనే. ఆ తర్వాత కార్తీక్ కూడా టిఫిన్ చేసి కాఫీ తాగి నేను బయటకు వెళ్తున్నాను మావయ్య అని ప్యాంటు షర్టు వేసుకొని సరేనయ్యా అన్న తర్వాత ఆయన జేబులో నుంచి డబ్బులు తీసుకొని తన జేబులో పెట్టుకొని కార్తీక్ బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయనే కూరగాయలు కోసుకొని కూరలు వండుకొని అన్నం వండుకొని అన్నీ పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఆ లోపల ఉన్న ఆవిడకి మంచినీళ్ళు అవి ఇవి తీసుకెళ్ళి ఆవిడ పక్కనే పెట్టాక ఆవిడేదో ఒక బుక్ తీసుకొని ఆ బుక్లో ఏదో రాసుకుంటోంది. ఆ తర్వాత కాసేపు పడుకుంటుంది, కాసేపు ఆలోచించుకుంటుంది, కాసేపు ఏడుస్తుంది. ఆ అమ్మాయి అలా ఆవిడ వైపు తొంగి చూస్తూ హాల్లో అలా కూర్చొని ఉంటే నేనేమైనా సాయం చేసి పెట్టినా అంకుల్ అంటే వద్దమ్మా ఒళ్ళంతా గాయాలతో ఉన్నావు కదా అన్న తర్వాత నన్ను ఈరోజు పంపించేస్తారా అంకుల్ అంటే నా అంకుల్ మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అనేలోపు కార్తీక్ వచ్చాడు. వచ్చేసరికి ఏంటమ్మా అంటూ ఉండగానే చెప్పులిప్పి అక్కడే ఆగిపోయాడు. అంకుల్ నేను చాలా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాను, అపాయంలో ఉన్నాను, నేను కొన్ని రోజులు ఇక్కడ ఉంటాను అంకుల్. ఈ ఊళ్ళో ఉంటే వాళ్ళకి అనుమానం రాదు, ఎందుకంటే మీ ఊళ్ళో బయట మీరే మీకు స్పెషల్గా ఒక చెక్ పోస్ట్ పెట్టుకున్నారు కదా, అది దాటి వాళ్ళు లోపలికి రాలేరు, నన్ను కాస్త కాపాడరా అంకుల్ ప్లీజ్ అని అడిగేసరికి అది కాదమ్మా అంటూ
ఉండగా కార్తీక్ లోపలికి వచ్చి, పోనీలే మావయ్య, ఆడపిల్లగా అడుగుతోందిగా, ఎక్కడికి వెళ్ళొద్దులే, ఇబ్బందిలో ఉన్నానంటోందిగా, తనే కొన్ని రోజులు ఉన్న తర్వాత వెళ్ళొద్దులే మావయ్య అనేసరికి, అది కాదు నాన్న, మన ఊరి వాళ్ళ పరిస్థితి, ఇప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ దండోరా వేసి తను మన ఇంట్లో ఉందని అందరికీ చెప్తావా ఏంటి? మన ఇల్లు ఎటు పొలంలోనేగా ఉందే, ఎవరొచ్చి చూస్తారో, నువ్వు పద్దపద్దాకా బయటికి వెళ్ళి తిరక్కు అంటే, అలాగే అంద అమ్మాయే. అన్న తర్వాత, సర్లే ఉండు, నీకు ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్నాళ్ళుండు, వెళ్ళిపోతావా తర్వాత అన్నాడు. అంటే ఆ అమ్మాయి ఏంటి అర్థం కాక అదోలా చూసేసరికి మళ్ళీ తల తిప్పేసి, ఏమీ లేదులే అనేసి, ఆ తర్వాత నీకు అవసరమని ఈ ఇంట్లో ఆడవాళ్ళు ఏమీ ఉండవు, అందుకని నువ్వు ఏదైనా కావాలంటే గనక తెచ్చి పెడదామేమోనని వచ్చాను అంటే, నాకేం వద్దండి అనేసింది ఆ అమ్మాయి. అన్న తర్వాత సడేనని భోంచేశారు. అలా ఒకరోజు గడిచిపోయాక ఆ అమ్మాయి వీళ్ళింట్లో పరిస్థితుల్ని గమనించడం మొదలుపెట్టింది. ఆ ఇంట్లో ఉన్న ఆడమనిషికి ఒక 40 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉంటుంది వయసు. ఆవిడ హాల్లోకి రాదు, బయటికి రాదు, ఎవరితో మాట్లాడదు. ఆవిడ ఆ గదిలోనే ఉంటుంది. ఆ గదిలో నుండి వెనకాల తలుపు ఉంది, అది ఓపెన్ చేసుకుని ఆవిడ బాత్రూమ్కి వెళ్ళి రావటం, స్నానం చేసి రావటం, మళ్ళీ ఆ గదిలోనే ఆ మంచం తప్ప మరో ప్రపంచం లేనట్టు ఆ మంచానికి అతుక్కుపోయి ఉంటుంది ఆవిడ. అయితే బుక్స్ చదువుకుంటుంది, లేదా పుస్తకాల్లో ఏదో రాసుకుంటుంది, లేదా పడుకొని ఏడుస్తుంది, ఆలోచించుకుంటుంది. ఆ ఇంట్లో ఉండే రాము అనే ఆయన మాత్రం, అక్కయ్య స్నానానికి నీళ్లు పెట్టాను, అక్కయ్య ఈరోజు తలస్నానం చెయ్యాలి, శుక్రవారం, అక్కయ్య బట్టలు కూడా వేశాను బాత్రూంలో, అక్కయ్య విడిచిన బట్టలు ఎక్కడ పెట్టావు, అక్కయ్య కాఫీ, అక్కయ్య టిఫిను, అక్కయ్య మంచినీళ్ళు, అక్కయ్య మందులు వేసుకోవాలి అని ఆయన ఇంట్లోకి ఆ గదిలోకి తిరుగుతూనే ఉన్నాడు. ఆ ఇంట్లో ఒక్క పని కూడా కార్తీక్ ఏమీ చెయ్యట్లేదు. ఆయనే కాఫీలు పెట్టుకుంటున్నాడు, ఆయనే టిఫిన్లు చేస్తున్నాడు, ఆయనే వంట చేస్తున్నాడు, ఆయనే ఇల్లు ఉడ్చుకుంటున్నాడు, ఇల్లంతా ఆయనే మాప్ పెట్టుకొచ్చుకుంటున్నాడు, ఆయనే వీళ్ళ బట్టలన్నీ తీసుకెళ్ళి ఉతుక్కొచ్చుకుంటున్నాడు, ఆయనే అంట్లు తోముకుంటున్నాడు. ఆడపని మగ పని మొత్తం ఆ ఇంట్లో ఆ రాము అనే ఆయనే చేస్తున్నాడు. ఆయనకి వయసు ఒక 40 సంవత్సరాలకు అటు ఇటుగా ఉంటుందేమో. ఇక కార్తీక్ విషయం ఏంటా అని గమనించటం మొదలుపెట్టిందే. కార్తీక్ చూస్తే పొద్దున్నే లేస్తాడు, స్నానం చేస్తాడు, మావయ్య టిఫిన్ అంటాడు. ఆయన టిఫిన్ పెట్టగానే టిఫిన్ తినేసి కాఫీ తాగేసి బయటికి వెళ్తున్నాడు. ఎవరెవరో స్నేహితులు వస్తున్నారో వాళ్ళతో కలిసి సినిమాకి వెళ్ళాలని అదని ఇదని వెళ్ళి, స్మోకింగ్ అలవాటు ఉంది, డ్రింకింగ్ అలవాటు ఉంది, ఏ పని చెయ్యట్లేదు. వీళ్ళు ఉండే పొలం ఒక 5 ఎకరాల వరకు ఉంటుంది. ఆ పొలంలోనే ఒకవైపున ఆ రామునే వ్యవసాయం చేస్తున్నాడు. ఆ వ్యవసాయం చూస్తే పనివాళ్ళు సరిగ్గా చెయ్యట్లేదు. ఆయన మనిషి ఒకవైపున ఇంటి పనులు చేసి, ఇంట్లో ఉన్న అక్కయ్యని చూసుకొని, మేనల్లుని చూసుకొని ఆయన వెళ్ళేటప్పటికే బారెడు పొద్దెక్కిపోతుంది. ఈలోపు పనివాళ్ళు చెట్ల కింద కూర్చుండిపోవటం, దానికి తోడు ఆయన కూర్చొని ఏదో ఆలోచించుకుంటా కూర్చుంటున్నాడు ఆ పొలం గట్ల మీద. దానికి తోడు ఆయనకి ఏదో కాస్త ఆరోగ్యం కూడా నలతగా ఉన్నట్టుంది. మనిషి గట్టిగా తిండి కూడా తినట్లేదు, ఆయన ఏదో పిడికెడు ముద్ద తింటున్నాడు. తిని ఆయన వెళ్ళి ఆ వ్యవసాయం ఏదో చేస్తున్నాడు, వాళ్ళేదో చేస్తున్నారు. అలా రోజులు గడిచిపోతున్నాయి. ఈలోపు కార్తీక్ మాత్రం లైట్గానే, మరీ ఓవర్గా కాదు, తాగొస్తున్నాడు. కార్తీక్ గురించి అసలు ఏంటా వివరం అని మెల్లగా తెలుసుకుందామని చెప్పి కనుక్కోవటం మొదలుపెట్టింది గగన. కనుక్కుంటే తెలిసిన విషయం ఏంటంటే, కార్తీక్ గురించి ఏదున్నా సరే వాళ్ళ మావయ్యనే అడగాలి అని. దాంతో ఒక రోజున రాము కూర్చొని కూరగాయలు కోస్తుంటే, నేను కోస్తాను ఇవ్వండి అంకుల్ అని చెప్పి ఆ అమ్మాయి తీసుకొని కోస్తుంటే ఆయన అలా కూర్చున్నాడు బయట వసారాలో. అంకుల్, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అంటే, చెప్పమ్మా అంటే, ఆ ఆంటీ ఎందుకు లోపలే ఉంటారు, ఏదైనా హెల్త్ ప్రాబ్లమా, ఇంటి పనులు బయట పొలం పనులు అన్నీ మీరే చేస్తారే, మీ మేనల్లుడు చదువుకున్నాడు కదా, ఉద్యోగం చేయొచ్చు కదా,
అని అడిగింది గగన. దానికి ఆయన నవ్వి సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. మాది ఈ ఊరు కాదమ్మా, ఆ రోజు నిన్ను ఉండొద్దు అంది, అందుకే మేము ఎక్కడి నుంచో వేరే ఊరు నుంచి వచ్చాము. ఆవిడ మా అక్కయ్య గారు, వాడు నా మేనల్లుడు అన్న తర్వాత ఆంటీ పేరు సునందమ్మ, నా పేరు రాము, వాడి పేరు కార్తీక్. ఒక రోజున అనుకోని సిచ్యువేషన్లో కట్టుబట్టలతో ఇలా వచ్చామమ్మా, నువ్వు వచ్చినట్టుగానే ఈ ఊరికి. మరి మిమ్మల్ని ఎలా రానిచ్చారు అంకుల్, మీరు బయట ఊరి వాళ్ళేగా అని అడిగింది గగన. అదా, నాకు పాము కాటు వేస్తే పసరు మందు వేయటం వచ్చమ్మా, నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచే. మేము ఈ ఊరికి వద్దామని రాలేదు, అనుకోకుండా వచ్చినప్పుడు 25 సంవత్సరాల క్రితం మాట నేను నీకు చెప్పేదే. అప్పుడు చాలా చిన్నవాడు మా కార్తీక్, నెలల బిడ్డ వీడు. అయితే పిల్లాడికి కాస్త పాలున్నాయేమో అడుగుదాము, అక్కయ్య కాస్త ఆడవాళ్ళ ఇబ్బందులు ఉంటాయి కదా, ఎవరైనా ఆశ్రయం ఇస్తారేమోనని అలా లోపలికి అడుగుపెట్టి వచ్చామమ్మా. వచ్చేసరికి అప్పుడే జనాలు కంగారుగా ఉన్నారు. ఏమైందండి అని అడిగాను నేను. అప్పుడు నా వయసు ఎంతమ్మా, 16 సంవత్సరాలు. అయితే అలా నేను వచ్చేసరికి బాబు పాము కాటేసిందయ్యా అనేపాటికి వాళ్ళని అడ్డు లేవమని చెప్పి ఆయనకి నేను ఆకుపసరుతో వైద్యం చేశాను. దాంతో ఆయనకి నయం అయ్యిందే. ఆ రోజు తర్వాత మేము వేరే ఊరు నుంచి వచ్చాం, బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నాం, ఆశ్రయం కోరి వచ్చాం అనేసరికి వాళ్ళు మాకు ముందు ఆశ్రయం ఇచ్చారమ్మా. ఆశ్రయం ఇచ్చిన తర్వాత ఏదో నాకున్న తెలివితేటలతో నేను కష్టపడి ఇక ఈ ఊళ్ళో ఉద్యోగంలో చేరాను. ఉద్యోగంలో చేరే అలా గుమస్తాగా లెక్కలు చూస్తూ బాగా డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లో మెలుగుతూ కొన్ని సంవత్సరాలు పనిచేశాను. అప్పటికి మా కార్తీక్కి 5 ఏళ్ల వయసు వచ్చిందే. ఇంకా ఇక అలా ఉండటం కరెక్ట్ కాదని చెప్పి వేరే పొలాలు కూడా కౌలుకి తీసుకొని వేయటం మొదలుపెట్టాను. వచ్చే ప్రతి రూపాయి దాచి ఇలా ఈ 5 ఎకరాల పొలం కొని ఈ ఇల్లు వేసుకున్నాం. ఆ తర్వాత అక్కయ్యని తీసుకొచ్చి ఆ గదిలో ఉంచి, కార్తీక్ నేను ఇదిగొమ్మ ఇలా జీవితం. మరి మీ మేనల్లుడు ఏం చదువుకున్నాడో? ఏమీ చదువుకోలేదమ్మా, 1వ తరగతే చదువుకున్నాడు. అయ్యో, అదేంటి ఊళ్ళో స్కూల్ లేదా అని అడిగింది గగన. లేకపోవటానికి ఏమైంది, స్కూల్ ఉందమ్మా. నా మేనల్లుడు అక్కడ అందరితో పాటు గవర్నమెంట్ స్కూల్లో ఇమడలేకపోయాడు, మెలగలేకపోయాడు. పిల్లాడు వెళ్ళగానే మాస్టర్ కొట్టాడు, టీచర్ తిట్టింది. చుట్టుపక్కల పిల్లలు ముక్కుల్లో ఏళ్ళు పెట్టుకోవటం, కళ్ళల్లో ఏళ్ళు పెట్టుకోవటం, చెవుల్లో ఏళ్ళు పెట్టుకోవటం, గలీజ్గా ఉండటం, మురికిగా ఉండటం. వాడు ఆ వాతావరణంలో ఇవ్వడలేకపోయాడు. ఎంతైనా వాడి జన్మ అలాంటిది కదా. ఏంటంకుల్? అబ్బాయి ఏమీ లేదమ్మా అని ఆయన అన్న తర్వాత, ఆ తర్వాత నా మేనల్లుడు నాకు అపురూపం, నా మేనల్లుడు నాకు గారాబం, నా మేనల్లుడు యువరాజమ్మ నా వరకు నాకు. వాడిని నా గుండెల మీద పెట్టుకొని పెంచుకొచ్చుకున్నాను. దాంతోనే స్కూల్ వద్దు పాడొద్దులే అని చెప్పి పిల్లాడిని స్కూల్ మానిపించుకొని నాతో పాటే పొలానికి తీసుకెళ్ళి ఈ పొలంలోనే ఇక్కడే ఆడుకుంటూ పెరిగేశాడు మా కార్తీక్. మరి ఆయన కొంచెం స్మోకింగు, డ్రింకింగు. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఉంటాయమ్మా ఈ అచ్చట్లు ముచ్చట్లు సరదాలు. జీవితం మళ్ళీ వచ్చుద్దా? పోనీ ఏది ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుద్ది. వాడేమీ చెడ్డోడు కాదు, వాడేమీ తిరుగుబోతోడు కాదు. ఏదో స్నేహితులతో చిన్న సరదాలు, ఏదో రోజుకి అలా 4 సిగరెట్లు తాగటమో, లేదంటే ఓ 4 పెగ్గులు మందు తాగి రావటమో. నచ్చింది వండి పెట్టడానికి నేనున్నాను, వాడిని చూసుకోవటానికి నేనున్నాను. చిన్నప్పటి నుంచే వాడిని నా గుండెల మీద వేసుకొని నా పక్కలో పడుకోబెట్టుకొని పెంచుకున్నానమ్మా. నా చేతినే తలగడ చేసి నా గుండెల్నే తలగడ చేసి పెంచుకున్నాను. నా మేనల్లుడంటే నాకంత పంచ ప్రాణాలు. వాడు చదువుకోకపోతే ఏం పోయింది, వాడు చదువుకోవాల్సిన అవసరం కూడా లేదులే. దేవుడు కరుణిచ్చిన రోజున వాడు మహారాజే అవుతాడేమో అంటే, అదేంటి అంకుల్ మీరు అలా మాట్లాడుతున్నారు, నీకు తెలియదులేమ్మా, కొన్ని దేవుడికి తెలుసుగా అనేసరికి ఆయన ఏదో విషయం దాచిపెడుతున్నాడని ఆ అమ్మాయి క్లియర్గా అర్థమైంది. ఆ తర్వాత కానీ కార్తీక్ అలా తాగటం, స్మోక్ చేయటం, ఆయనకి పనిలో హెల్ప్ చేయకపోవటం, మొత్తం ఆయనే చేసుకోవటం బాధ అనిపించింది. దానికి తోడు బాగా లీనియస్ తీసుకొని పనివాళ్ళు ఏ రోజు ఆ రోజు కూలీ మాత్రం ఆయన పీక మీద
నుంచొని తీసుకొని వెళుతున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ పని దగ్గరకు వచ్చేపాటికి మాత్రం ఒళ్ళొంచి చెయ్యట్లేదు. ఇలా ఒక వారం రోజులు గడిచాక ఒక 4 పెద్ద మనుషులు వచ్చారు. ఆ అమ్మాయిని లోపలికి వెళ్ళిపోమ్మనేసరికి ఆ అమ్మాయి వెళ్ళి హాల్లో ఒక మూలకి ఉండిపోయింది, పక్కనే ఉన్న వంటగది పక్కన. అయితే ఏంటి ఇలా వచ్చారు అని ఆయన అనేసరికి, ఏందేందిరా డబ్బులు తీసుకున్నావో, ఇదిగో ఈడిన బడికి పంపలా, ఈడిక చదువు రానీలా, ఈడిన పనికి మాలినోళ్ళలాగా తయారు చేశావో, ఆ పొలం చూస్తేనేమో ఒకవైపున ఈ పనికి మాలిన మంద వ్యవసాయం చేయించుకోవటం నీక రావట్లేదు, వాళ్ళ ఒళ్ళొంచట్లేదు, అప్పులా పెరిగిపోతున్నాయే, మీరేమైనా నా దగ్గర వడ్డీ తీసుకుంటున్నారా? ఒరే నువ్వు అనొచ్చురా రాము ఆ మాట, మేము వడ్డీ తీసుకోవట్లేదు కదా అని, మనం ఒక ఊరోళ్ళం కదా అని నీ మాట కాదనిలేక నువ్వు ఎంత అడిగితే అంత చేబొదులు ఇచ్చాం కదా అని అలా మాట్లాడటం న్యాయం కాదురా. మా డబ్బులు మాకు ఇచ్చే ఇది ఉందా లేదా అసలు? అయినా ఈయన్నేందిరా అలా అచ్చుపోసిన ఆంబోతం చేసి ఊరి మీద పడేసి తిప్పుతావు? ఆ తాగుడేంది, ఆ సిగరెట్లేంది, ఆ గాలి సావాసాలేంది, ఆ సినిమాలు షికారులేంది, ఆ దుబారా ఖర్చులేంది, వయసుకు వచ్చిన మగపిల్లాడు మంచి జంపుదేలాడు, చూడటానికి మంచి కండల వీరుల్లాగా ఉంటాడు వీడు పొలం గట్టు మీద నుంచుంటే గడగళ్ళాడుతా పనోళ్ళు పనులు చెయ్యర్రా, నువ్వు ఆ గారాబం చేయటమేందిరా, ఆడిని చదువుకునే వయసులో నువ్వు ఆ చదువు లేకుండా చేయటమేందిరా, 4 బేరికాడికి చదువు చెప్పిస్తుంటే ఏదో ఉద్యోగం చేసి ఉండేవాడు కదా, మీకేం తెలుసు నా మేనల్లుడు గురించి, మీరు అలా మాట్లాడొద్దు, వాడేంటో వాడి పుట్టుకేంటో, వాడి పుట్టుక వెనక ఏముందో మీకు తెలుసా, వాడు అందరిలాంటి వాడు కాదు, అలాంటి స్కూళ్ళకి వెళ్ళి చదువుకోవటానికే వాడికేం కర్మ, నేను బ్రతికుండగా పొలాల మీద గట్ల మీద నుంచొని కూలోళ్లతో పనులు చేపిస్తా కూర్చోటానికే, వాడెవరో తెలుసా మీకు? ఎవర్రా? మహారాజా, దొరగారా, ఆకాశం నుంచి దిగొచ్చాడా, యక్షుడా, కిన్నెరుడా, కింపురుషుడా, అంతకన్నా ఘనమైనోడేలే. నా మేనల్లుండి మీరేమీ అనొద్దు, మీ డబ్బుల కోసమేగా మీరొచ్చారో, నేనే ఏదో ఒక విధంగా చూసి చేస్తాను. ఒరే రాము, మా ఇంట్లో పిల్లాళ్ళలాగా మెలిగినోడివి నువ్వు, ఏరా రాగానే ఆశ్రయం ఇచ్చావనా, అడిగితే అవసరానికి రూపాయి ఇచ్చావనా, మనోళ్ళు కదా అని చనువు తీసుకొని పొలం ఒకవైపున పాడైపోతుంది, ఆ మహాతల్లి చూస్తే ఏనాడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎప్పుడు ఎలుతురు మొహమే చూసి ఎరగదు, పిల్లాడు చూస్తే పాడైపోతున్నాడు, నువ్వు చూస్తే పెళ్లి పేరెంటం లేకుండా ఎంతమంది పిల్లనిస్తామన్నావు, పెళ్లి చేసుకోకుండా నా మేనల్లుడు నా అక్క అని ఉండి వడిలిపోయావు అనే దాంతో రేపు వాడి జీవితం అన్నా బాగుండాలా? ఇలా మగ సన్నాసులు ఇద్దరూ కలిసి ఆడపని మగ పని కొంపల్లో చేసుకుంటా కూర్చొని ఇలా తయారైతే ఎలాగరా? ఏదైనా అవసరం రాగానే పెదనాన్న బాబాయ్ అంటూ వస్తావు మా ఇంటికే, మా ఇంటి పిల్లాడివి, మా సొంత కొడుకు లాంటోడివి, అమ్మాయి మా కూతురు లాంటిదని, ఏదో వాడు మా మనవళ్ళ లాంటోడని 2 మాటలు చెబితే రోషం బొడుసుకొచ్చిందే. సరేలే అలాగైతే తప్పట్టుకోవద్దు, మీ మనసు బాధ పెట్టుకోవద్దు, నిజంగానే మీరే గొప్పోళ్ళు, మాకు ఆశ్రయం ఇచ్చారో పనిచ్చారో ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దానికి కారణం మీరే. కానీ మీకు మా బ్రతికేంటో తెలీదు, మా మేనల్లుడేంటో తెలీదు, తెలియకుండా మీరు అలా అనేపాటికి బాధ అనిపించింది, నేనే మెల్లగా చూసి అప్పు కట్టేస్తానులే, ఏడ్సావులేవయ్యా అని వాళ్ళ తర్వాత వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అంటే వీళ్ళకి అప్పులు కూడా ఉన్నాయన్నమాట అని ఆ అమ్మాయికి ఆ విషయం అర్థమైంది. ఆ తర్వాత ఇలా 1 నెల రోజుల కాలం గడిచిపోయింది. ఈ నెల రోజులుగా తెలియకుండానే కార్తీక్ గగనని ఇష్టపడటం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి ఎదురుగా స్మోక్ చేయకూడదని, మామూలుగా అయితే తను చాలా ర్యాష్ బిహేవియర్, చాలా గట్టిగా మాట్లాడతాడు, దండిచ్చినట్టే ఉంటుంది తను మాట్లాడే విధానం. కానీ ఆ అమ్మాయి మనసులో స్థానం సంపాదించుకోవాలని ఎందుకో ఆ అమ్మాయి ఎదురుగా తను చెడ్డవాడు, తను మంచివాడు కాదు, అలాగే తను అందరిలాగా ఉండాలి, అలా కాకుండా డిఫరెంట్గా ఉంటాడు అనేలా అనిపించలేదు. అందుకే ఆ అమ్మాయి ఎదురుగా చాలా డీసెంట్గా ఉండటం, డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయటం, తాగొచ్చిన స్మెల్ వచ్చుద్దని నోట్లో చిక్లెట్టు చూయింగ్ గమ్మో వేసుకొని రావటం, ఆ అమ్మాయి ఎదురుగా స్మోక్ చేయకుండా దూరంగా వెళ్ళి పొలంలో స్మోక్ చేసి వచ్చేయటం, ఇలా చేయటం మొదలు పెడుతూ గట్టిగా మాట్లాడకుండా, ఇదివరకే అది ఇది అని గట్టిగా మాట్లాడేవాడు, స్లోగా మాట్లాడటం, స్లోగా చెప్పడం, ఇలా చేయడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి వైపే దొంగ చూపులు చూడటం, ఆ అమ్మాయిని
వెనక నుంచి చూడటం, ఆ అమ్మాయి అలా కూర్చొని పనిలో సాయం చేస్తుంటే రాముకి మాట్లాడుతున్నా, నవ్వుతున్నా, ఏదైనా చెప్తున్నా, ఆ అమ్మాయి ఏదైనా పని చేస్తున్నా, భోజనం వడ్డిస్తున్నా, ఆ అమ్మాయి నడుము వైపు చూడటం, చేతి వేళ్ల వైపు చూడటం, కాళ్ళ వైపు చూడటం, ఆ అమ్మాయి పడుకొని నిద్రపోతుంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి దుప్పటి కప్పి రావటం, ఆ అమ్మాయి వైపు అదోలా చూస్తున్నాడు. ఇదంతా చూసి చూడనట్టు గగన కూడా గమనిస్తోంది. కానీ ఇప్పుడు అది అప్రస్తుతమైన విషయాలని ఆ అమ్మాయి మైండ్కి ఎక్కించుకోలేదు. అయితే ఒక రోజున గగనని తరుముకుంటూ వచ్చిన రౌడీలు ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు మొత్తం గాలించేసి జల్లెడ పట్టేశారు గగన కోసం. ఎక్కడా గగన ఆచూకీ ఆ వెధవలకి దొరకలేదు. దాంతో ఇక మిగిలి ఉంది వీళ్ళ ఒకే ఒక్క ఊరు. వీళ్ళ ఊరి దగ్గరికి వచ్చారు. ఆ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళు రాసిన షరతులు, నిబంధనలు, కట్టుబాట్ల గురించి వాళ్ళు చదివారు. చదివిన తర్వాత తొక్కలే అని లోపలికి రాబోయే లోపు అక్కడ రాత్రిపూట గగన వచ్చిన టైంలో లేరు, కానీ విడిగా అక్కడ కాపలాదారులు ఉంటారు ఆ చెక్ పోస్ట్ దగ్గర. ఎవడ్రా మీరు, మీ అమ్మ మొగుడు ఊరైనట్టు అడగా పెట్టకుండా లోపలికి అలా వచ్చేస్తున్నారు, చూస్తే మీ ఆకారాలు మీరు రౌడీ వెధవల్లాగా ఉన్నారు, ఎవడు పడితే వాడు రావటానికి, ఎవడు పడితే వాడు పోవటానికి ఇదే ఎలాంటి ఊరు అనుకుంటున్నారో, అలా ఎవడు పడితే వాడు వస్తే నరికి పోగులు పెట్టేసి మా ఊళ్ళో అమ్మవారు ఉంటుంది, అమ్మవారికి బలిచ్చేస్తాం, మేక్క బదులు మిమ్మల్ని ఈ సంవత్సరం జాతరలో పిచ్చ వేషాలు లేకుండా అక్కడి నుంచోండి, ఏం పని మీద వచ్చారు అని అడిగారు వాళ్ళు. అడిగేసరికి మా వాళ్ళ అమ్మాయి ఒక అమ్మాయి తప్పించుకొని పారిపోయింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు, ఆ అమ్మాయి మాకు కావాలి, ఆ అమ్మాయి కోసమని ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలిచ్చి జల్లెడ పట్టేశాము, ఎక్కడా ఏ ఇంట్లో లేదని తెలిసిందే, ఇక మిగిలింది ఒక్క ఊరే, ఈ ఊళ్ళోనే ఆ అమ్మాయి ఆశ్రయం పొందుతుంది, ఎవరింట్లో ఉందో మా అమ్మాయిని మాకు ఇచ్చి పంపించేసేయండి, మేము వెళ్ళిపోతాము, మాకేం మీ ఊళ్ళోకి రావాల్సిన ఇంట్రెస్ట్ లేదులే అన్నారు వాళ్ళు. అనేసరికి ఈ విషయం ఊరి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళిందే. ఎవర్రా చెప్పారు మా ఊళ్ళోకి బయటూరోడు వచ్చాడని? అలా మా ఊళ్ళోకి ఏ బయటూరోడు రాడు, మేము రానివ్వము, ఎవరింట్లో ఉన్నా మా అనుమతి లేకుండా ఎవరు ఉంచుకోరు అని చెప్పారు ఆ ఊరి పెద్దలు. చెప్పేసరికి అదేదో మమ్మల్ని వెళ్ళి ఎత్తుక్కొనియండి, ఎవరూ లేనప్పుడు మీకు భయమే ఉంది, మేము చూసుకొని వెళ్ళిపోతామంటే కొడితే దవడ పగిలిపోద్ది, మీరెవర్రా మా ఊళ్ళోకి వచ్చి మా ఇళ్లల్లోకి వెళ్ళి ఆడంగులందరినీ చూసి మీ ఆడంగులు ఉన్నారా లేరా అని చెప్పి చెక్ చేసుకొని వెళ్తారా, చెప్పు తీసుకొని కొడతాం, మా సంగతి బాగా ఎరగరు, ఎట్ట కనపడుతున్నావురా మేము పల్లెటూరు వాళ్ళంలే, మిమ్మల్ని చూసి భయపడిపోతాం అనుకుంటున్నారా, మా సంగతి తెలుసంటారా, కప్పెట్టేస్తాం పొలాల్లో, మా సంగతి బాగా తెలీదు అనేసరికి జమికారు రౌడీలు. మేమే వెళ్ళి అయ్యో కాదండి, నిజంగా చెప్తున్నాము, నమ్మండి, ఒట్టండి, మీ ఊళ్ళోకి వచ్చినట్టుందండి, ఆ అమ్మాయి వచ్చినట్టుంది, వచ్చిందని మీకు గ్యారంటీ లేదు కదా, సరేరా మీ మాట ఎందుకు కాదనాలే, మీరు అన్నందుకు కాదు, పరాయి ఊరోళ్ళు మా ఊళ్ళోకి వచ్చి ఉంటున్నారు అన్నందుకైనా మేమే వెళ్ళి ఎతుకుతాం, ఎతికితే యాడున్నారో మీ వాళ్ళు ఉంటే దొరుకుతారో, లేరనుకో మీరు ఈ చెక్ పోస్ట్ దాటి లోపలికి వస్తే నరికేస్తాం, ఇటు నుంచి ఇట్టే వెళ్ళిపోవాలి, సరేనండి మేము ఇక్కడే వెయిట్ చేస్తాం అయితేనని చెక్ పోస్ట్కి అవతల వైపు రౌడీలు, యువతల వైపు పెద్ద మనుషులు ఉండి మొత్తం ఊరంతా వెతకండ్రా, జల్లెడ పట్టండి అంటే ఆ ఊళ్ళో పెద్ద అంత పెట్టలేనంత జనాభా ఏమీ ఉండదు. కాబట్టి ఊళ్ళో ఉన్న వాళ్ళు వెతకటం మొదలుపెట్టారు. వెతకటం మొదలు పెడితే రెండో రోజు కల్లా రాము వాళ్ళ ఇంట్లో ఎవరో కొత్తకొచ్చిన అమ్మాయి ఉంటుందని పొలంలో పనిచేసే కూలీలు చూశారంట అని, ఆ అమ్మాయి ఇంతకుముందు చూసిన మొహం కాదంట అనే విషయం తెలిసిందే. దాంతో ఊరి పెద్ద మనుషులు రాము అనేపాటికి ఆయన్ని తప్పుగా అనుకోలేరు వాళ్ళు, ఎందుకంటే ఎంతో మందికి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆయనే కామెర్లకు మందేస్తాడు, ఆయనే పాము గరిసిందని వస్తే మందేస్తాడు, చివరికి కడుపుతో ఉన్న అమ్మాయికి ప్రాణాపాయ స్థితిలో ఉంది అన్నప్పుడు కూడా కామెర్లకు మందేసి తగ్గించి తల్లి బిడ్డని క్షేమంగా కాపాడి ప్రాణం పోసిన వ్యక్తి ఆయన. అందరినీ ట్రీట్ చేసినట్టుగా ఆయన్ని ట్రీట్ చేయరు ఊరి పెద్దలు. దాంతో వెళ్ళి
రాము నువ్వు ముందు బయటికి రారా అనేసరికి ఏంది బాబాయ్ అని వచ్చేసరికి మీ ఇంట్లో ఎవరైనా పరాయి ఊరోళ్ళు మన ఊరు కాని వాళ్ళు ఎవరైనా ఉంటున్నారా అనేపాటికి ఆయనేం మాట్లాడలేదు. ఈలోపు వెనకాల నుంచి తొంగి చూస్తున్న గగనని చూసి ఈ పిల్లది మన ఊరు కాదుగా, ఎవర్రా ఈ పిల్ల అనేపాటికి ఆయన నిజం చెప్పుకొచ్చాడు. అసలు నీకు బుద్ధి ఉందా రాము, నీకు తలకాయ పనిచేస్తుందా లేదా? 100 సంవత్సరాల క్రితం మన ఊళ్ళో ఏం జరిగిందో నీకు తెలీదా? తలతెక్కోడా? అసలు ఏ లెక్క ప్రకారం తీసుకొచ్చి పెట్టుకున్నావురా ఆ పిల్లనే? పరాయి ఊరోళ్ళని తెచ్చి మన ఊళ్ళో పెట్టుకోవటం వల్ల మన ఊరికి ఏం జరిగింది, ఎంత జరిగిందనే నీకు తెలీదా? అవునులే, 25 ఏళ్ల క్రితం వస్తే నిన్ను రానిచ్చి ఆశ్రయం ఇచ్చాం కదా, నీకు మళ్ళీనే అనుకుంటున్నావా? జనాలందరూ కూడా ఈ అమ్మాయి వాళ్ళమ్మాయి అంట రౌడీ ఎదవల్ల గుండా ఎదవల్ల ఉన్నారు. ఓయ్ అమ్మాయి, ఎవరు నువ్వు? పో, నువ్వు ఉంటాకి వీలు లేదు. నువ్వు ఉంటే నీ వెనకాల వాళ్ళు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఊరిని వల్లకాడు చేసి ఊరిని అల్లకల్లోలం చేద్దాం అనుకుంటున్నావా ఏంటి? అనకూడదులే కానీ అంతకుముందు మా గుండెల మీద పడ్డ రాళ్ళు జాలమ్మా, ఇప్పుడిప్పుడే మా ఊరు కాస్త ఊపిరి తీసుకొని బతుకుతుంది. ముందు ఆ అమ్మాయిని పంపించేసాయి రాము అనేసరికి ఆయన అలా నుంచునేసరికి మీకు దండం పెడతానండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరు నన్ను వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు నన్ను చంపేస్తారు, మీరు చెప్పిందేగా వాళ్ళు నమ్ముతానన్నారు, ఊరంతా గాలించాము, నేను ఈ ఊళ్ళో కూడా లేనని. వాళ్ళకు మాట అబద్ధం చెప్పొచ్చుగా, వాళ్ళకు అబద్ధం చెబుతామా నిజం చెబుతామా అనేది అనవసరం అమ్మాయి. కానీ నువ్వు ఈ ఊళ్ళో ఎవరికి ఏమవుతావని ఉంటావు? నువ్వేమైనా మా ఊరి కూతురువా, మా ఊరి కోడలవా, లేకపోతే మా ఊళ్ళో ఎవరికైనా ఏమైనా అవుతావా? మేమైతే నీకు అనుమతి ఇవ్వమమ్మా, నువ్వు ఇక్కడ ఉండటానికి వీలు లేదు అంటే పెద్దవాళ్ళు, తండ్రి లాంటి వాళ్ళు, తండ్రి అంత వయసు ఉన్నోళ్ళు, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీకు దండం పెడతాను, వాళ్ళకి మీరు నన్ను వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు నన్ను చంపేస్తారండి, ప్లీజ్ అండి అన్న తర్వాత కుదరదమ్మా నువ్వు వెళ్ళిపో అనేపాటికి ఎదవ సోది, ఇందాక నుంచి చూస్తున్నాను, ఆపదలో ఉన్నాను, బాధలో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నానంటే వినిపించుకోకుండా ఏంది మీ ఎదవగోలా అన్నాడు కార్తీకు. ఒరాయ్ కార్తీకు, నీకు తెలీదు, చిన్నపిల్లాడివి, నువ్వు నోరుమోయ్, అసలు మన ఊళ్ళో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందయ్యా ఎదవ పురాణం అనకూడదలే కానీ 100 సంవత్సరాల క్రితం చేతకాంతనంతో మీరు చేసుకొని 100 ఏళ్ల క్రితం జరిగిందంట, 100 ఏళ్ల తర్వాత కూడా రోజులు అలాగే ఉంటాయా? ఆడపిల్ల ఆపదలో ఉన్నాను, ప్రాణాపాయంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, ఆశ్రయం కల్పించండి అని అడిగితే ఏం మనుషులయ్యా మీరు అలా మాట్లాడుకుంటారో? ఆ అమ్మాయి ఏమవుద్దని ఆశ్రయం కల్పిద్దాంరా? మన ఊరి కూతురా, మన ఊరి కోడలా? సరే నీ పెళ్ళామా తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకోవటానికి? నీ మేనమావకి ఏమైనా కూతురా, నీ మరదలా, పోనీ నీ చెల్లెలా, నీ అక్క, ఏ వరసతో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావు నువ్వు? వాళ్ళు ఇప్పుడు ఒక 10 మందినో 20 మందినో తీసుకొచ్చి మేము ఊరి పెద్ద మనుషులం. ఏం పెద్ద మనుషులరా మీరు? పరాయి ఊళ్ళ నుంచి ఆడపిల్లలు వస్తే తీసుకొచ్చి ఏ లెక్క ప్రకారం ఉంచుకున్నారా? మా ఆడపిల్లని ఏం చేద్దామని ఉంచుకున్నారు? మా ఆడపిల్లతో ఏమేం చేయిద్దామని ఉంచుకున్నారు? లేనిపోయింది ఏ కిడ్నాప్లో చేశారంటే ఏం చెబుతామురా మనం? నీకు అర్థమవుతుందా అసలు మేమేం మాట్లాడుతున్నామో అనేపాటికి? అంటే ఏమంటారు మీరు? ఆ అమ్మాయి ఉండటానికి వీలు లేదంటాం, ఆ అమ్మాయి ప్రాణాపాయంలో ఉన్నా అంటే వాళ్ళ పిల్ల, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేసుకుంటారో నీకెందుకు? నువ్వు నోరుమోయి, పనికి మాలిన సన్నాసి, చదువుకోవటానికి పనికిరావు, పని చేయటానికి పనికిరావు, తాగుబోతేదవా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి గాలి సవాసాలు చేసుకుంటే తిరిగి నీకు తెలుసా? ఊరి గురించి, ఊరి కట్టుబాట్ల గురించి, నియమాల గురించి అడ్డమైనవి తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోమంటావా రాము మమ్మల్ని? నీకు తెలీదా మేము ఏ బాధలు పడ్డామో? నీకు తెలీదా మేము ఎన్ని నరకాలు అనుభవించామో అనేపాటికి? అంటే ఇప్పుడు మీరు ఆ అమ్మాయి ఏదో ఒకటి అయితే ఉండొచ్చు అంటారు ఇక్కడ, అంతేగా? అంతేరా, ఏమవుద్ది? కాదు కదా, పదమ్మా నువ్వు బయలుదేరుతో కానీ అనేపాటికి ఆగుతారా ఇంకా అని సినిమాలు చూసిన ఎఫెక్టో లేదా ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమో, ఆ అమ్మాయిని ఎలాగైనా అసలు తనే వెళ్ళనివ్వకుండా చెయ్యాలని తన మనసు కోరుకోవటమో ఏమో కానీ బర్రామనే ఏదో పెద్ద వీరుల్లాగా, ఏదో పెద్ద రాజకుమారుల్లాగా బర్రామనే అలా బయటికి నడుచుకుంటూ వెళితే అక్కడ ఉన్న ఒక వేప చెట్టు కింద గ్రామదేవత ఉంటుంది వాళ్ళకే. ఆ అమ్మవారి దగ్గర పసుపు కొమ్ముకి తాళిలా కట్టి కొన్ని పెట్టి ఉంచుతారు అమ్మవారికి అని చెప్పి. ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు అది వేసి బట్టలు పెట్టి పసుపు కుంకాలు పోసి సర్ది పెట్టుకుంటారు చలవకి. అక్కడి నుంచి అమ్మవారి దగ్గర ఉన్న పసుపు కొమ్ముల్లో ఒకటి తీసుకొని అమ్మవారికి దండం పెట్టుకొని ఆమె దగ్గర ఉన్న కుంకంలో నుంచి కుంకం తీసుకొచ్చి ఆ అమ్మాయి చేయి పట్టుకొని
అక్కడే నుంచోబెట్టి ఆ అమ్మాయి నొసట్లో ఆ గుప్పెడు కుంకాన్ని పోసి తన చేతిని ఆ పక్కనే ఉన్నటువంటి కత్తెకి ఇలా అని అయ్యా అనే వాళ్ళ మామయ్య అంటే నువ్వాగు మామయ్య అనే కత్తితో కోసుకున్నటువంటి ఆ చేతికి వస్తున్న బ్లడ్తో ఆ అమ్మాయికి బొట్టు పెట్టి ఆ తర్వాత తీసుకొచ్చిన పసుపు కొమ్ము ఆ అమ్మాయి మెళ్ళో కడితే ఆ అమ్మాయి ఏం మాట్లాడలా. ఊడి పెద్దలు నోరు తెరుచుకొని కూర్చొని ఏం చేస్తున్నావురా నువ్వు అనేపాటికి 3 ముళ్ళు వేసేసాడు. ఇప్పుడు అది నా పెళ్ళం, ఇందాక అడిగావుగా మీ మేనమామ కూతురా అని, ఇప్పుడు కూతురు వరుసగా అవుద్ది, ఇక నుంచి ఇది నా ఇంట్లోనే ఉంటుంది, మా అమ్మకి కోడలు, ఇప్పుడు ఇది ఈ ఇంట్లో ఒక ఇల్లాలు. ఇప్పుడు చెప్పండి, ఇది మన ఊరిదేగా, ఇప్పుడు మీరు ఇది ఇక్కడ ఉందని కానీ ఇది ఈ ఊరి పిల్ల అయిపోయింది, ఇప్పుడు మీరే చెప్పి బయట వాళ్ళకి అప్పచెప్తారా, మీరే దాన్ని బయట ఊరు వాళ్ళకి ఇచ్చి పంపించేస్తారా? సస్తే సచ్చిందిలే, ఎవడేం చేస్తే మనకెందుకులే అనుకోగలవా తాత? మరి నువ్వు, నీకు దీని వయసు మనవరాళ్ళు ఉన్నారుగా, మరి నీ మనవరాళ్ళు, నీ కూతురు, నీ మరదలు ఎక్కడ దాకో ఎందుకో, నీ చెల్లెలు, వాళ్ళందరూ మరి ఒకప్పుడు నన్ను చేసుకోవాలని నా మీద మోజుపడి నాకు ప్రేమ లేఖలు రాసే, అవసరమైతే పెళ్లికి ముందే ఒకసారి మిగతా అన్నీ కూడా కానిద్దామన్నోళ్లే. మరి అయినా నేనే తప్పు చెయ్యలేదు కదో, వాళ్ళని చెల్లెళ్ళుగా అక్కలుగా అమ్మలుగానే చూశాను కదో, ఎందుకు నాకు నీతి అనేది ఏడిసింది కాబట్టే. తాగుతానేమో, నేను పనికెళ్ళనేమో, కానీ పరాయి వాళ్ళ ఆడపిల్లల బతుకులు నాశనం చేయను అన్నారా అలా నీతో అంటే నేను అబద్ధం చెబుతానా? చెప్తాం ఒక్కో దాని పని. పెళ్ళిళ్ళు చేసుకొని వేరే వాళ్ళకి వెళ్ళినీగా పండక్కో జాతరకో వస్తాయిగా కాళ్ళు ఎరగొట్టి పంపుతాం దొంగ మొహాలనే. అందుకేనా మేము చూసిన సంబంధాలకు అన్నొంకలు పెట్టారో? నువ్వు నచ్చావా వాటికి? దొంగ మొహాలని, దొంగ మొహాలు. మరి మీరేదో గొప్ప అన్నట్టు, మీ పెంపకాలేదో గొప్ప అన్నట్టు మీరు మా మామయ్యని నిలవేసి అడుగుతారా మళ్ళీ అని వాళ్ళతో గట్టిగా మాట్లాడేసరికి రాము, ఇప్పుడు ఆ అమ్మాయి మా ఇంటి పిల్ల కదా, నా మేనల్లుడు పెళ్లి చేసుకున్నాడంటే ఇప్పుడు ఆ పిల్ల నా కూతురే కదా బాబాయ్, ఇప్పుడు వెళ్ళి చెప్తే పిల్లని వాళ్ళు ఏం చేస్తారో ఏందో, వద్దు చెప్పకండి అనేసరికి నువ్వు వద్దంటే మేమెందుకు చెబుతాం లేరా, అయినా ఇప్పుడు మన ఊరు కోళ్ళైపోయిందిగా పిల్ల, అలా ఎలా బయట పెడతామో, జాగ్రత్తగా చూసుకోరా ఆ పిల్లనైనా, పనికి మాలినోడా, ఇలా పని పాట లేకుండా తిరుగుతుంటే ఆడి పెళ్ళాన్ని ఏం పెట్టి పోషిస్తాడు, నేను బతికే ఉన్నాగా, అంతే, అన్నిటికీ నువ్వే ఉన్నావు, సిగ్గన్నా ఉండాలి నీకు అని వెళ్ళి రౌడీల దగ్గరికి మొత్తం ఊరూరు గడప గడప ఇల్లు ఎతికామురా, ఎక్కడ మీరు చెప్పిన అమ్మాయి, మీరు ఫోటోలో చూపించిన అమ్మాయి లేదు అసలు. మేము చెప్పామా మా ఊరికి అలా పరాయి ఊరోళ్ళు రారు, వచ్చినా మేము ఆశ్రయం ఇవ్వము, మా ఊళ్ళో ఎవరు ఉండరు అని చెప్పామా లేదా అన్నాక లేదా అంటే లేదురా అనేసరికి సరేలేండి అలాగైతే అని, ఇక్కడ లేదంట అని వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటూ ఎవరితోనో వచ్చిన కార్లు వ్యాన్లు వేసుకొని వెనక్కి వెళ్ళిపోయాక అమ్మయ్య అనుకొని కాపలా వాళ్ళకి ఇక నుంచి ఒరే మీ ఇద్దరు పొద్దున పూట ఒకడుండి రాత్రంతా ఒకడు కావలి గాయండి, అర్థమైందా? అలాగే ఈ పక్కన కాకుండా ఆ పక్కన కూడా గట్టిగా ఇంకొక 10 బొంగులు ఎదురు కట్టండి, బయట వాళ్ళు ఎవరు రాకుండా, దూడి కూడా రాకూడదు అన్నాక అట్టగేనయ్యా అనే వాళ్ళ పనుల్లో మునిగిపోయారు. ఆ తర్వాత ఊళ్ళో పెద్ద మనుషులు ఇక వీడికి పెళ్ళి కాదనుకున్నాము, అసలు వీడికి ఈ జన్మకు పెళ్ళవుద్దా అనుకున్నాము, ఈడు ఏ ఆడదానికి నచ్చుతాడనుకున్నాము, ఏ తండ్రి ఈడి కోసం పిల్లని కన్నాడా అనుకున్నాము, ఎవరు ఈడికి పిల్లనిచ్చి పెళ్లి చేస్తారా అనుకున్నాము, ఈ నెత్తి మీద రూపాయి పెడితే పావలా కాసు పనికిరాడు అనుకున్నాము, చూడబోతే ఆ పిల్ల చదువుకున్న దానిలాగే ఉంది, తెలివి కల్ల దానిలాగే ఉంది, అందంగా ఉంది, అప్సరసలాగా, వాడికి అట్టాంటి పెళ్ళాన్ని రాసేసాడు దేవుడు. ఆ అమ్మాయి కాదని వద్దని కూడా అనలేదు వీడు తాళి కడతంటే అనేపాటికి ఆ మాటలు విని గర్వంగా ఫీల్ అయ్యాడు. ఒకవైపు కార్తీక్ నిజంగానే తను తాళి కడతంటే గగన ఎందుకు కాదనలేదో, తన్ని తను లవ్ చేస్తుందా, ఇష్టపడుతుందా, ప్రేమిస్తుందా, అందుకే నో అనలేదా అనుకున్నాడు కార్తీక్. అమ్మాయి అబ్బాయిని ఇష్టపడినట్టుందే, ఇష్టపడితేనేక ఒక ఆడదే పరాయి మగాడు తాళి కడుతున్నా ఏమీ అందో, ప్రేమ ఒక్క క్షణంలోనే పుట్టొచ్చు, నెల రోజుల్లో పుట్టదా ఏంటి అనుకున్నాడు రాము. జరిగిందంతా చూస్తూ, జరిగిందంతా చెవులతో వింటూ మౌనంగా తన దైనందిన జీవితంలో తను పడిపోయి ఎప్పట్లాగే మౌనంగా ఉండిపోయింది సునంద. ఒకవైపున గగన
నేను ఇప్పుడు ఇంతకన్నా నా ప్రాణం కాపాడుకోవటానికి ఇంకేమీ చేయలేను. నాకు ఇంకో దారి కూడా లేదు. తప్పే చేశానో ఒప్పే చేశానో క్షమించు దేవుడా. కానీ ఇప్పుడు నేను చేయాలనుకున్న పని చాలా ముఖ్యమైంది. అది ఇంటితో ముడిపడి ఉంది. ఆ పని కోసం నేను వచ్చాను. వచ్చినప్పుడు నేను నా ప్రాణం అడ్డవేసైనా సరే నేను అనుకున్న పని పూర్తి చేసుకునే వెళ్ళాలి కదా. ఇప్పుడు ఈ తాళిని నేను బంధం అనుకుంటున్నానో, అనుబంధం అనుకుంటున్నానో, బరువు అనుకుంటున్నానో, బాధ్యత అనుకుంటున్నానో నీకే బాగా తెలుసయ్యా అనుకొని ఆ అమ్మాయి మనసులో, ఆ అమ్మాయి మైండ్ వాయిస్తో ఆ అమ్మాయి తనలో తనే మాట్లాడుకుంటూ ఆకాశంలోకి చూసి దేవుడితో మాట్లాడుకుంటూ ఇలా ఎవరి మనసుల్లో ఉన్నాయి వాళ్ళ మనసులో రన్ అవుతూ ఉండగా ఆ రోజు రాత్రి అందరూ భోంచేసి పడుకుంటూ ఉండగా ఇంతటితో శ్రీమంతుడి భార్య మొదటి భాగం పూర్తి. రెండవ భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథని మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. రెండో భాగంతో కాసేపట్లో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.